ప్రైజ్ ది లార్డ్. ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు శ్రేష్టమైన ఘనమైన నామములో మీ అందరికీ వందనాలు. గడిచిన రాత్రంతా ప్రభు మనల్ని కుటుంబాలను కాపాడి నూతన దినాన్ని ప్రభు మనకు అనుగ్రహించినందుకు ప్రభువునికి మహిమ కలుగునుగాక. దైవజనాంగమా, ఈరోజు దేవుని వాక్యము లూకాసు సువార్త 11వ అధ్యాయం 24వ వచనం. అపవిత్రాత్మ ఒక మనిషిని వదిలిపోయిన తర్వాత అది విశ్రాంతి వెతుకుచు నీరు లేని చోట్ల తిరుగుచూడు. విశ్రాంతి దొరకనందున నేను విడిచి వచ్చిన నా ఇంటికి తిరిగి వెల్లుడులనుకొని వచ్చి ఆ ఇల్లు ఊడ్చి అమర్చి ఉంట చూసి వెళ్ళి తనకంటే చెడ్డమైన మరి 7 అపవిత్ర ఆత్మలను వెంట పెట్టుకుని వచ్చు. అవి అందులో ప్రవేశించి అక్కడనే కాపురములు. అందుచేత ఆ మనుష్యుడి కడపటి స్థితి మొదటి స్థితి కంటే చెడ్డదగునని చెప్పాను. ప్రైజ్ ది లార్డ్. యేసు ప్రభు చెప్పినటువంటి అనేక ఉపమానాలు ఎంతో ప్రభావితమైనటువంటి. ఎక్కువగా యేసు ప్రభు పరలోక రాజ్యం గురించి ఆయన ఉపమానం చెప్పి ఉన్నారు. ఇక్కడ ఆయన ఈ ఉపమానమును ఆయన వర్ణిస్తూ ఉపమానము ఇందులో ఎంతో అర్థవంతమైనటువంటి మాటలు మనకు దొరుకుతాయి. ఇక్కడ ఒక అపవిత్రాత్మ ఒక మనుషుని పట్టి పీడిస్తూ ఉంది. అతన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయింది అపవిత్రాత్మ. ఆ యొక్క అపవిత్రాత్మ ఎక్కడికి వెళ్ళింది అని మనం ఆలోచన చేస్తే నీరు లేని చోట్లకు అది వెళుతూ ఉంది. ఎక్కడైతే నీరు ఉండదో అక్కడికే అది వెళ్ళాలి అని ఆశపడుతుంది. దైవజనాంగమా, వాక్యము నీరును దేనితో పోలుస్తుంది అంటే నీరు వాక్యమునకు సాదృశ్యం అండి. నేను అంటాను, ఎక్కడైతే వాక్యమనే నీరు ఉండదో, ఎక్కడైతే వాక్యమనే నీరు ఉండదో అక్కడ అపవాది తిష్ట వేసుకుని కూర్చుంటాడు. వాక్యం అనే నీరు నీ ఇంట్లో లేకపోతే, వాక్యం అనే నీరు నీలో లేకపోతే నీ ఇల్లు అపవాదికి నిలయంగా మార్చబడుతుంది. ఈ ఉదయకాలం దైవ దాసునిగా చెప్తున్న మాట ఏంటంటే, నీ హృదయమంతా కూడా, నీ ఇల్లంతా కూడా వాక్యమనే నీరుతో సమృద్ధిగా నీళ్లు నింపబడునుగాక. కారణం ఏంటి తెలుసా? అపవాది ఎక్కడ వాడు ఉంటాడంటే వాక్యం అనే నీరు లేని చోట వాడు ఉంటాడు. చాలామంది విశ్వాసులు మందిరానికి వస్తూ ఉన్నా కూడా వాక్యం వారు నిలిచి ఉండదండి. వాక్యం వారిలో నిలిచి ఉండకపోవడం ద్వారా వారు వాక్యము లేనివారుగా ఉండి నశించిపోతూ ఉన్నారు. వాక్యము లేనివారుగా ఉండి అపవాదికి వారు చేజెక్కుతున్నారు. వాక్యము లేనివారుగా ఉండి లోకము వారిలోనికి నింపబడుతుందండి. ప్రైజ్ ది లార్డ్. ఈ ఉదయకాలము దేవుని యొక్క మాటను బట్టి నేను చెప్తూ ఉన్నాను, నీవు నీ కుటుంబము వాక్యమని నీరుతో కట్టబడుదురుగాక. నీవు నీ కుటుంబము వాక్యమని నీరుతో నింపబడుదురుగాక. ఎప్పుడైతే నువ్వు నింపబడతావో అపవాది నీ దగ్గరికి రావడానికి అవకాశం లేదు. కారణం ఏంటంటే మనం చదువుతున్నాం కదా, అపవాదట నీరు లేని చోట్ల వెతుకుతుందట. ఏ ఇంట్లో వాక్యము లేదో, ఏ ఇంట్లో దేవుని యొక్క సన్నిధి లేదో ఆ ఇల్లును అపవాది కోరుకుంటుంది. ప్రియ దేవుని జనాంగమా, నీ ఇల్లు ఉదయ సాయంత్రములు నీ ఇంట్లో నుంచి ప్రార్థన ధూపము దేవుని సన్నిధికి వెళ్ళాలి. నీ ఇంట్లో దైవ వాక్యము వినపడాలి. నీ ఇంట్లో స్తుతి వినబడాలి, ఆరాధన వినబడాలి. ప్రైజ్ ది లార్డ్. ఓ దేవుని ఆరాధించే గుంపు నీ కుటుంబంలో ఉండాలి. అప్పుడు అపవాదికి నీ ఇంట్లో చోటు ఉంటుందండి. ప్రైజ్ ది లార్డ్. ఎప్పుడైతే వాక్యం నీలో ఉంటుందో అపవాది నీ దగ్గరికి రాలేడు, నీ కుటుంబాన్ని ముట్టలేడు. ప్రైజ్ ది లార్డ్. ఈరోజు చాలామంది మందిరానికి వస్తున్నా కూడా వాక్యం వింటున్న వాటిలో వాక్యం నిలిచలేకపోవడం ద్వారా వారు అపవాది చేతికి చిక్కుతున్నారు.
దైవజనం వాక్యముతో మనము నింపబడదుము గాక, అపవాదిని మనము జయించుదుము గాక. ఆమేన్. ఎప్పుడైతే రెండవ మాట ఏంటంటే, లోకమంతటా విశ్వమంతటా కూడా అన్ని గ్రహాలు ఉన్నాయండి, ఎన్నో గ్రహాలు ఉన్నాయి. మన సౌర కుటుంబంలో 9 గ్రహాలు ఉన్నాయి. ఈ 9 గ్రహాలలో కూడా ఎక్కడ కూడా మనకు నీరు కనబడదండి. నీరు కనబడదు. రాళ్ళు రప్పలు మట్టి కనబడతాయి. చంద్రమండలం మీదకి పోయి కూడా నీటిని వెతికారు కానీ నీటి జాడలు కనబడలేదు. నీరు ఉన్న ఏకైక గ్రహము ఏదైతే అది భూమి మాత్రమే. మనిషికి జీవనోపాధి, మనిషి బ్రతకడానికి, పక్షులు బ్రతకడానికి, జంతువులు బ్రతకడానికి, పక్షులు జీవరాశి చెట్లు బ్రతకడానికి నీరు ఎంతో ఆధారమైందండి. ఆ నీరు దొరికే స్థలం ఏంటంటే భూమి. అయితే వాక్యం అనే నీరు దొరికే స్థలం ఏంటో తెలుసా? ఎక్కడికి వెళ్ళినా నీకు వాక్యం అనే నీరు దొరకదు. కానీ ఇదిగో దేవుని మందిరమే, ఆమె దేవుని సన్నిధి నీకు వాక్యం అనే నీరు దొరికే స్థలము. ఆమె నువ్వు దేవుని మందిరములోనికి వచ్చి నువ్వు వాక్యం అనే నీటితో నీవేం చేయాలంటే తృప్తి చెందాలి. ఎందుకంటే నువ్వు ఎక్కడికి వెళ్ళి నీకు దొరకదండి నీకు వాక్యం అనేది. అది దేవుని సన్నిధిలో దేవునితో మాట్లాడతాడు. దేవుని దాసును నిలబెట్టుకుని ఆయనతో మాట్లాడతాడు. కాబట్టి ఆ మాట్లాడుతున్నప్పుడు నువ్వు బ్రతుకుతావు, మాట్లాడుతున్నప్పుడు నువ్వు జీవిస్తావు, మాట్లాడుతున్నప్పుడు నీలో ప్రేస్తులాడి ఎండిపోయినటువంటి నేలగా ఉండండి. ఓ గ్లోరీ. నీరు లేకపోతే భూమి ఏమైపోతుందని ఎండిపోతుంది, బీట్లు పాడుతుంది, భూమి 2గా విభజించబడుతుంది. ఎప్పుడైతే నీరు ఆ భూమి మీద పడుతుందో 2గా విభజించబడిన నేల కూడా ఏకమవుతుంది. యోగు భక్తుడు అంటాడు కదా, వర్షము ఏం చేస్తుందట? వర్షము నీరు బీడు భూములు మట్టి పెళ్ళలన్నింటినీ కూడా ఐక్యపరుస్తుంది. చూడండి, మట్టి పిల్లలు ఒకదానికి ఒకటి అక్కడ ఇక్కడ ఎక్కడ ఉంటాయి. అదే వర్షం పడ్డప్పుడు అవన్నీ ఒక దగ్గరికి అయిపోతాయి, ఏకాండమైపోతాయి. అవన్నీ కూడా సంఘంలో కూడా ఎన్నో విభజనాలు, ఎంతో విభజన, ఒకరికొకరంటే పడదు. కారణం ఏంటి తెలుసా? వాక్యం అనే నీరు నీరు లేకపోవడం ద్వారా నువ్వు ఎడముఖం పెడుతున్నావు. ఎప్పుడైతే వాక్యం అనే నీరు నీలో ఉంటుందో నీవు సంఘమంతా కలిసి ఏకముగా కూడుకొని ప్రభువును ఆరాధిస్తే దైవ శక్తి ఆకాశం నుండి కురిపించబడుతుంది. దుమ్ము చూడండి, దుమ్ము ఒకదానికి ఒక కణము అంటుకోదు, గాలి వస్తే కొట్టుకొని వెళ్ళిపోతుంది. అదే వర్షముతో ఆ దుమ్ము కలిసినప్పుడు అది మట్టిగా మార్చబడుతుంది, మట్టి ఏకాండంగా మార్చబడుతుంది. ఈ ఉదయకాలం నీ కుటుంబంలో ఉన్న విభేదములన్నీ కూడా, నీ సంఘంలో ఉన్న విభేదములన్నీ కూడా యేసు నామములో అవన్నీ కొట్టివేయబడి ఓ గ్లోరీ, దేవుని యొక్క వర్షముని నీరు నీలోనికి వస్తూ ఉన్నప్పుడు మీరంతా ఏకముగా ప్రభువును ఆరాధించుకురగాక. మొదటిది దేవుని యొక్క వాక్యం అనే నీరు నీలో ఉంటే అపవాది నీ ఎదురు నుంచి పారిపోతాడు. రెండవది, వాక్యం అనే నీరు నీలోనికి వస్తే ఏకాండమైపోతాం, ఐక్యత పుడుతుంది. ఐక్యత, బీడు భూములన్నీ సస్యశ్యామలంగా మార్చబడతాయి, సారవంతంగా మార్చబడతాయి. ప్రైజ్ ది లార్డ్. మూడవది, వాక్యం అనే నీరు మనల్ని అంతరంగం నుండి శుద్ధీకరిస్తుంది. పాత్రలు చూడండి, పాత్రలు పైన నీటిగానే ఉంటాయి, అంతరంగం అంతా కూడా మనం వండినటువంటి పాత్రలన్నీ కూడా మైలతో మస్టుతో ఉంటాయి. అవి పోవాలంటే అవి నీటిలో తడపబడాలి. నీటిలో తడపబడితేనే అంతా కూడా శుద్ధీకరించబడతాయి. రైతుల దుమ్ము మనం చేతితో తుడిస్తే పోదు, బట్టతో తుడిస్తే పోదు. నీటితో కడగబడినప్పుడే అంతరంగం శుద్ధీకరించబడుతుంది. ఓ క్రైస్తవ, పైన మనం ఎంత శుద్ధీకరించబడ్డా కూడా నీ అంతరంగం శుద్ధీకరించబడాలంటే వాక్యం అనే నీరు నీలోనికి వెళ్ళాలి. వాక్యం అనే నీరు నేను అంతరంగము నుంచి శుద్ధీకరిస్తుంది.
నీ చెడు తలంపులను, చెడు ఆలోచనలు, చెడు కార్యములన్నింటినీ కడుగుతుంది వాక్యం అనే నీరు. వాక్యం అనే నీరు మనలో సమృద్ధిగా నిలిచి ఉండను గాక. ఆమేన్, ఆమేన్. అపవాదిని ఎదిరించాలన్న కూడా వాక్యమే మన హృదయంలో ఉండాలి. యేసు ప్రభు ఇదిగో అపవాదిని ఎలా జయించారండి? వాక్యము ద్వారానే. 40 దినములు ఉపవాస ప్రార్థన తర్వాత అపవాది యేసు ప్రభువును శోధించడానికి వచ్చినప్పుడు యేసు ప్రభువుని అంటుంది, ఎదుగో దైవ కుమారుడా, ఈ రాళ్లను రొట్టెలుగా చేసుకుంటే దేవుడు ఏం చేశాడండి? మనుష్యుడు రొట్టె వలన మాత్రమే కాదు, దేవుని నోట నుండి వచ్చే ప్రతి మాట వలన జీవిస్తాడు. ఆమేన్. వాక్యము ద్వారానే యేసయ్య దాన్ని నోరు మోయించాడు. వాక్యము ద్వారానే వాని కార్యములు ఖండించాడు ఆయన. ఈ ఉదయకాల విశ్వాసులంగా ఉన్నటువంటి మనము కూడా వాక్యంతో నింపబడినప్పుడు అపవాదిని ఎదురించు వాని ఆలోచనలు కూడా నిర్వీర్యము చేసే శక్తి దేవుడు నీకు ఇస్తాడు. వాక్యముతో నువ్వు నింపబడితే ఎప్పుడు ఏది మాట్లాడాలో ఆత్మదేవుడు మనకు సహాయం చేసి మాట్లాడిపిస్తాడు. అపవాది నోరు మోయిస్తాడు. ఆమేన్. ఈ ఉదయకాలం అపవాది వెతుకుతున్నాడు నీరు లేని చోట్లు. అలా నీరు లేని చోటుగా నీ కుటుంబం ఉండకూడదు. నీరు లేని చోటుగా నీవు ఉండకూడదు. వాక్యముతో నువ్వు నింపబడితే అపవాది నీ దగ్గరికి రాడు. వాక్యంతో నువ్వు నింపబడితే ఐక్యత పుడుతుంది. వాక్యంతో నువ్వు నింపబడితే అంతరంగములో నుంచి నువ్వు శుద్ధీకరించబడతావు. వాక్యంతో నువ్వు నింపబడితే అపవాదిని జయిస్తావు. ఆమె ఇటు మాటలు దేవుడు మన వెనుకట్లు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమె ప్రార్థన చేసుకున్నాను. ప్రేమ నమ్మకము కలిగిన తండ్రి, కృపణ దేవానికి వందనాలు. ఇంతవరకు దేవా మీరు మాటతో మాట్లాడిన మాటను బట్టి మీకు వందనాలు ఆయన. అవును తండ్రి యేసయ్య, మన వాక్యం అనే నీరు సమృద్ధిగా మీరు నింపండి, సమృద్ధిగా మీరు నింపండి. మేము అపవాదిని జయించినట్లుగా, మేము విభజించబడిన వారము ఏకమవునట్లుగా, మాలో అంతరంగంలో నుంచి శుద్ధి కలుగునట్లుగా, అపవాది మమ్మల్ని ముట్టకుండా ఉండాలి అంటే వాక్యం అనే నీరు మాలో సమృద్ధిగా నింపబడాలి. ప్రతి ఉదయ సాయంత్రములు తండ్రి నీ వాక్య ధ్యానము చేస్తూ అయా నీ సన్నిధిలో నిలిచి ఉండే కృప మాకు దయచేయండి. ప్రతి వ్యక్తిని మీరు దీవించమని, ఈ ఉదయకాలం ఎవరైతే బలహీనులుగా ఉన్నారో వారందరినీ మీరు ముట్టి బలపరిచి స్వస్థపరచండి. ఇప్పుడు చేస్తున్న చేతి పనులన్నింటిలో మీ దీవెన ఆశీర్వాదం దయచేయండి. చిన్నలు మొదలుకునే వృద్ధుల వరకు మీ దీవెన మీ ఆశీర్వాదం అనుగ్రహించండి. యేసు శక్తి కలిగిన ప్రభావం కలిగిన నామములో ఈ వేడుకొనిచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించును గాక.